వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు ఫుల్ సైలెంట్ అవుతున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధినాయకత్వం సమీక్షలు చేసినా లేక ప్రజలతో మమేకం కావాలి అని కోరినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అత్యంత పటిష్టంగా ఉంది. వైసీపీ వేవ్లో సైతం విశాఖ సిటీలో 4 అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకొని సత్తా చాటింది. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమి పెను ప్రభంజనంలో విశాఖ మొత్తం రూరల్ సిటీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కూటమి అభ్యర్థులే గెలిచారు. అలా కూటమిలోని 3 పార్టీలు ఫుల్ యాక్టివ్ మోడ్లో పనిచేస్తూ ఉంటే వైసీపీలో మాత్రం నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారు, సీనియర్ నేతలు కూడా సందడి చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఇప్పుడు గప్చుప్పయ్యారు. ఆయన తన విద్యా సంస్థలను, తన వ్యవహారాలను చూసుకుంటూ వాటికే పరిమితమయ్యారు అని చెబుతున్నారు. ఆయనకు వైసీపీ పెద్దపీట వేసింది. మంత్రి పదవి పోగానే జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేసింది. అయితే ఆయన ఇప్పుడు పార్టీలో అయితే అంతగా కనిపించడం లేదు. తన వ్యాపార వ్యవహారాలకు ఈ రాజకీయాలు అడ్డొస్తాయి అని ఆలోచిస్తున్నారేమో అని కూడా అంటున్నారు. అదే విధంగా చూస్తే ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ కీలకమైన పంచాయతీరాజ్ శాఖలను, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూరల్ జిల్లాకు చెందిన బూడి ముత్యాల నాయుడుకు వైసీపీ అధినాయకత్వం అప్పగించింది. ఆయన కుమార్తెకు 2024 ఎన్నికల్లో మాడుగుల టికెట్ ఇచ్చి ఆయనను అనకాపల్లి నుండి ఎంపీగా పోటీకి దించింది. అయితే ఓటమి పాలు అయ్యాక బూడి ముత్యాల నాయుడు పెద్దగా కనిపించడం లేదు. ఆయనను అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ నియమించినా ఆయన ఎక్కడా పెద్దగా సీన్లోకి రావడం లేదు అని టాక్. తనకు మాడుగుల సీటునే 2024 ఎన్నికల్లో ఇస్తే గెలిచి వచ్చేవాడిని అన్న భావన ఆయనలో ఉంది అని అంటున్నారు. అలా హ్యాట్రిక్ విక్టరీ పార్టీ నిర్ణయం వల్ల పోయింది అని ఆయనలో అసంతృప్తి అయితే ఉంది అని చెబుతున్నారు. ఏది ఏమైనా బూడి మాత్రం యాక్టివ్గా అయితే లేరు. ఇక గుడివాడ అమర్నాథ్కి వైసీపీ ఇచ్చిన అవకాశాలు ఎవరికీ ఇవ్వలేదు. ఆయనకు అనకాపల్లి నుండి ఎంపీగా, ఎమ్మెల్యేగా, అలాగే గాజువాక నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. ఇక 2014 నుంచి 2019 మధ్యలో ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లాకు అధ్యక్షుడిగా కూడా చేసింది. ఇప్పుడు మరోమారు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అయితే గుడివాడ దూకుడు అయితే గతంలో ఉన్నంతగా లేదు అనే చెప్పాలి. ఆయన కూడా స్పీడ్ పెంచాల్సి ఉంది అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో మంత్రులుగా చేసిన వారే బాధ్యత తీసుకుని జనంలోకి రాకపోతే, పార్టీ కేడర్ కోసం నిలబడి ముందు ఉండకపోతే మిగిలిన వారు ఎందుకు వస్తారు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ నెల 13 నుంచి దశల వారీగా ఆందోళనలకు పిలిపించింది. దాంతో మరి ఎప్పటికైనా ఈ మాజీ మంత్రులతో పాటు కీలక నేతలు అంతా జనంలోకి వస్తారా అన్నది ఆసక్తిగా చూస్తున్నారు. వైసీపీ మళ్లీ పుంజుకుని ఫ్యాన్ స్పీడ్ పెంచాలి అంటే ఇంతకు 10 కష్టపడాల్సి ఉంటుంది. మరి ఆ దూకుడైతే వైసీపీ పెద్దలలో కనిపించడం లేదు అన్నదే కేడర్ నుండి వస్తున్న ప్రధాన ఫిర్యాదుగా ఉంది.